నమస్తే అందరికీ. అందరం మంచిగా ఉండాలి, అందరిట్లా నేను కూడా ఉండాలి. ఈరోజు గోధుమ పిండితో సోడా కూడా వేయకుండా టేస్టీ అండ్ సాఫ్టీ హెల్తీ చల్ల పునుగులు ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఇంట్లో మనకు నచ్చింది హెల్తీగా చేసుకొని తింటే దాంతో వచ్చిన కిక్కే వేరప్ప. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 కప్ గోధుమ పిండి వేసుకోవాలి. దయచేసి మైదా పిండి అస్సలే వాడొద్దులా. ఇప్పుడు ఒక 1/2 కప్ మంచి పుల్లటి పెరుగు వేసుకోవాలి. పుల్లటి పెరుగు అయితే మన చల్ల పునుగులకు మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని పెరుగు, ఉప్పు, పిండి అన్నీ కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. అన్నీ కలిసేటట్టు ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు గోరువెచ్చటి నీళ్లు తీసుకొని కొద్దిగా కొద్దిగా పోసుకుంటూ మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు చక్కగా కలుపుకోవాలి. ఈ పిండిని కిందికి మీదకి ఇట్లా అనుకుంటా ఒక 5 నిమిషాల పాటు కలుపుకుంటే అన్నీ కలిసి పునుగులైతే మంచి రుచినైతే ఇస్తాయి. చూడండి, మన పిండి పునుగులు వేసుకోవడానికి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఇది ఒక 4 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని చూస్తే చూడండి ఎంత సాఫ్ట్గా రెడీ అయిందో. ఇప్పుడు ఓమా, కొద్దిగా జీలకర్ర వేసుకొని అంతా చక్కగా కలిసేటట్టు మరొక్కసారి మంచిగా కలుపుకోవాలి. 4 గంటలు పులిసిన తర్వాత మన పిండి అయితే చూడుర్రి మంచిగా సాఫ్ట్గా రెడీ అయిపోయింది. పునుగులు వేసుకోవడానికి చక్కగా ఉంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక కొద్ది కొద్దిగా పునుగులు చిన్నగా వేసుకోవాలి. వేసి ఊకోకుండా స్ట్రెయినర్తో వాటిపైన తిప్పుతూ అటు ఇటు కదుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే అన్ని వైపులా మంచి కలర్ వచ్చి మంచిగా వేగుతాయి. చూడండి, మంచి కలర్ అయితే వచ్చి చక్కగా వేగిపోయాయి కదా. అంతే, టేస్టీ అండ్ హెల్దీ చల్ల పునుగులు అయితే మనకు రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్టీ చల్ల పునుగులు రెడీ అయిపోయినట్టే. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.